మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు పంపించారు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. తనపైన ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని 2 రోజుల్లో దీనిపైన వివరణ ఇవ్వాలి అని నోటీసులు పంపించారు. 7 కేసులకు సంబంధించి క్రైమ్ నంబర్లు, పోలీస్ స్టేషన్ వివరాలను కూడా ఇవ్వాలి అంటూ, వివరాలు ఇవ్వకపోతే కమిషనర్ చర్యలు తప్పవు అంటూ నోటీసులు పంపించారు. ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు, సిట్ ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు 2వసారి ఏర్పాటు చేసిన సిట్, పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్ను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు, ఆయన ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ స్టీవెన్సన్, ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేమనరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా? ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళ మీద, ఈ సజ్జనార్ గారి మీద, ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్, కర్నూలు పోలీస్ స్టేషన్, అలిపిరి పోలీస్ స్టేషన్, అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్, పాయకరావు పోలీస్ స్టేషన్లో, ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి. ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్నది ఎవరు? సజ్జనార్ గారు, శివధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినారు, శివధర్ రెడ్డి గారు డీజీపీ అయినారు. మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళకి తెలుసు ట్యాపింగ్లు ఎందుకు చేస్తారో తెలుసు, ఏ చట్ట ప్రకారం చేస్తారో తెలుసు, ఎవరిని పట్టుకోవడానికో చేస్తారో తెలుసు. అయినా కూడా వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ట్యాపింగ్లు చేసినారు. వీళ్ళు వచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ కేసు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, చూస్తే మరి మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇటు నోటీసులు పంపించారని తెలుస్తోంది. అసలు కంప్లీట్ వివరాలు ఏంటి? ముఖ్యంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక అంశాలు మాట్లాడిన పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిట్ విచారణలో కీలకంగా ఉన్నటువంటి సిపి సజ్జనార్ పెద్ద ఎత్తున ఆయన పైన మండిపడ్డారు. దాంతో పాటుగా ఏదైతే నోటీసులు కూడా ఇచ్చాడు, ఈ 2 రోజుల్లో దీనిపైన వివరణ ఇవ్వాలి. దానికి సంబంధించి సజ్జనార్ పైన ఏదైతే తప్పుడు కేసులు ఉన్నాయంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించినటువంటి 7 కేసులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా, దానికి సంబంధించిన క్రైమ్ నెంబర్లు, ఆ పోలీస్ స్టేషన్ వివరాలు మొత్తం అవన్నీ కూడా 2 రోజుల్లో వివరణ ఇవ్వాలి, లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి ఓటు కేసులో ఇదైనప్పుడు దానికి సంబంధించి అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సో దాని వల్లనే ఇదైంది. దాంతో పాటుగా కొంతమంది ఏపీకి చెందినటువంటి అధికారులను కూడా గతంలో దీనిపైన, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ పైన సజ్జనార్ పైన కేసులు ఉన్నాయని కొన్ని విమర్శలు చేసే పరిస్థితులు ఉన్నాయి. దాదాపు గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మంది సజ్జనార్ పైన కేసులు పెట్టారు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ సిట్టుకి అదే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయన కీలకంగా వ్యవహరించారని ఆయన తప్పుపట్టారు. అదే విధంగా సజ్జనార్ చేస్తున్నటువంటి ఏదైతే గతంలో ఎస్ఐజిగా ఉన్నారు. సో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా డీజీపీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నారు. సో ఇద్దరు కూడా ఈ కేసును ఇది చేయడం హాస్యాస్పదం అంటూ కూడా నిన్న ప్రెస్ మీట్ లో పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితుల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా 2 రోజుల్లో ఇవ్వాలి. సో ఎక్కడ నా పైన ముఖ్యంగా నోటీసుల్లో ఎటువంటి అంశాలను పేర్కొన్నారంటారు?
ముఖ్యంగా సజ్జనార్ పైన ఏదైతే ఎలిగేషన్స్ చేశాడో సో కొన్ని స్టేషన్లలో ఈయన పైన ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. గతంలో ఆయన ఎస్ఐబిగా ఉన్నప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఈయన పైన కేసులు ఉన్నాయి. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా మారడం, సో అలాగే ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది హాస్యాస్పదం అంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ముఖ్యంగా కొంతమేరకు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కొంతమేరకు పురోగతి వస్తున్న సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అంటే లీగల్ గా ఏముంటది, సో పోలీస్ అధికారుల ప్రాసెస్ ఏముంటది అనేది తెలుస్తుంది కాబట్టి సో ఆయన ఈ కేసు గురించి మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దానిపైనే సజ్జనార్ కూడా సీరియస్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 2 రోజుల్లో దీనిపైన పూర్తి వివరణ ఇవ్వాలి. మరి ఇప్పుడు ఇచ్చిన గడువులోగా కూడా వివరాలు ఇవ్వకపోతే క్రిమినల్ చర్యలు తప్పవంటూ నోటీసులు ఇచ్చారు. మరి ఇది ఎంత మేరకు సీరియస్ అంటారు? డెఫినెట్ గా, ఎందుకంటే ఇది అసలు రాష్ట్రంలోనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే అతి కీలకమైన ఒక కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది పెద్ద ఎత్తున నడుస్తుంది. దీనికి సంబంధించి గనుక ఏమైనా లేట్ అయితే 2 రోజుల్లో కనుక ఆయన వివరణ ఇవ్వకపోతే మళ్ళీ ఆయన పైన కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. నోటీసులు ఇచ్చి మరి క్రిమినల్ ఆయన పైన కూడా క్రిమినల్ చర్యలు తప్పవంటూ కూడా ఇప్పటికే చెప్పారు. కేసులు వేసి మరి ఆయన కూడా ఇది చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీనికి సంబంధించి మరి ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అని చూడాల్సిన అవసరం ఉంటే చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పురోగతి సాధిస్తా ఉన్నారు. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో నత్తనడకన సాగినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పుడే ఏదైతే సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్టేసిన తర్వాత అటు ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరినీ విచారిస్తున్నారు. సో దాదాపు కవితను కూడా విచారిస్తారు, అలాగే మరి ఇంకొంతమంది కీలక నేతలను కూడా విచారిస్తారని తెలుస్తా ఉంది. సో ఇప్పుడు ఈ తరుణంలో ఈ కేసు ముగింపు దశలో ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం కొంచెం ఇదిగా మారింది. దానికి సంబంధించి కూడా మరి ఇటు ప్రవీణ్ కుమార్ ఏం చెప్తారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంశం పైన ఎలా స్పందిస్తుందంటారు సతీష్? డెఫినెట్ గా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుక మరి ఏదైనా చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడే అవకాశాలు ఉంటుంది. ఇప్పటికే కేసీఆర్ సజ్జనార్ విరుచుకుపడిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే హరీష్ రావు మొన్న ప్రెస్ మీట్ పెట్టి విరుచుకుపడిన పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ లో మీరు 2 సంవత్సరాల్లో ఏం పురోగతి సాధించారు, దానికి సంబంధించి అడిగిన ప్రశ్నలే అడిగారు. సో కొత్త ప్రశ్నలు ఏం అడిగారు, గతంలో ఏం అడిగారు, బయట లీకులు ఏవైతే రాజకీయ పార్టీలు ఏవైతే లీక్ చేస్తా ఉన్నాయో, సో ఏదైతే కొంతమంది సెలబ్రిటీల ఫోన్ నెంబర్ ట్యాప్ చేశారని కావచ్చు, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ చేశారని కావచ్చు, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ చేశారని కావచ్చు, మొత్తం కూడా వార్ రూములు ఏర్పాటు చేశారు. ఇదంతా ఎన్నికల సమయంలో కొంతమంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇవన్నీ కూడా గతంలో ఏదైతే రాజకీయ పార్టీ బయట ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసుకుంటూ లీకులు ఇస్తుందో అవే ప్రశ్నలు మరి ఒక ఐపీఎస్ అధికారులు అడగడం, ఒక సిట్ లో ఉన్నటువంటి వ్యక్తులు అడగడం హాస్యాస్పదం అంటూ కూడా ఆయన మండిపడ్డ పరిస్థితులు కనబడతా ఉంది. సో అదే విధంగా నిన్న కూడా కేటీఆర్ అదే అన్నారు, మొన్న హరీష్ రావు కూడా అదే అన్నారు. సో దీని తర్వాత మరి బీఆర్ఎస్ ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఇలాంటి చర్యలైనా తీసుకుంటే కూడా మరి మళ్ళీ ఈ పోలీస్ వ్యవస్థ పైన విరుచుకుపడే అవకాశాలు ఉంటాయి. అమూల్య, రైట్. థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇటు నోటీసులు పంపించారు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. తనపైన ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన ఆరోపణలు అవాస్తవం అంటూ 2 రోజుల్లో దీనిపైన వివరణ ఇవ్వాలి అంటూ నోటీసులను పంపించడం జరిగింది. 7 కేసులకు సంబంధించి క్రైమ్ నెంబర్లు మరియు పోలీస్ స్టేషన్ వివరాలను కూడా ఇవ్వాలి అంటూ వివరాలు ఇవ్వకపోతే క్రిమినల్ చర్యలు తప్పవు అంటూ నోటీసులు పంపించారు.